ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. నేను ఆధ్యాత్మికతగా లేదా ఆత్మజ్ఞానం భగవంతుడి గురించి నేను వీడియోస్ చేస్తున్నప్పుడు చాలామంది ఇంకొక విషయం కూడా అడుగుతున్నారు. అమ్మ మీరు చెప్తున్నారు మాకు అది కావాలి, కానీ దానికన్నా ముందు ప్రతిరోజు మా ఇంట్లో పిల్లలతోనూ బంధువులతోనూ కుటుంబ సభ్యులతో మాకు ఎన్నో రకాల బాధ నుంచి బయటికి రాలేకపోతున్నాము, దాంట్లో ఎలా ఉండాలో తెలియట్లేదు, ఆ బాధ నుంచి మేము ఈ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు ఎలా అడుగులు వేయాలో అర్థం అవట్లేదు, ముందు మాకు దాని నుంచి ఫ్రీ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. చాలా వీడియోస్ నేను ఆలోచన గురించి పరిస్థితుల గురించి చెప్తూనే ఉన్నాను. బట్ ఇంకొంచెం మన డైలీ లైఫ్లో ఎలా అన్నది ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామందికి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక భార్య భర్త ఉన్నారనుకోండి. భర్త మనకి ఏదైనా ఇబ్బందిగా పెట్టి ఆయన మాట తీరు కానీ, ఆయన బిహేవియర్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన ఇంట్లో అందరితో ఉండే విధానం కానీ ఆమెకు భార్యకి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనుకోండి. సాధారణంగా ఏమవుతుందంటే అతను బయటికి వెళ్ళిపోయినా కూడా ఆ బాధను ఆమె మోస్తూనే ఉంటుంది. దాన్ని ఎదిరించలేక, పారిపోలేక, వదిలేయలేక, పిల్లని ఉంచుకోలేక, లేదా దాని నుంచి ఎలా మార్చాలో తెలియక, అతనికి సర్ది చెప్పలేక, లేదా తను మార్చుకోలేక, ఎలా ఉండాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు. ఇలాంటివి భార్యాభర్తలనే కాదు, అన్నదమ్ములు, తల్లి కూతురు, అత్త కోడలు, ఏదో ఒక రెండు బంధాల్లో ఇలాంటి పరిస్థితి మనకి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు మీరు వీటి నుంచి బయటపడాలి. మీరు నిజంగా తెలివైన వాళ్ళైతే, నిజంగా మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే, ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీరు ఆనందంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ సంతోషంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు ఉంటారు కదా, మనకి పిల్లలు, వాళ్ళ బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా, వాటిని సరిగ్గా చూసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు చాలా ధైర్యంగా దృఢ సంకల్పంతో సిద్ధం కావాలి. ఇప్పుడు దేనికి సిద్ధం కావాలో చెప్తాను. నిజంగా మీరు తెలివైన వాళ్ళు అయితే కనుక ఆ పరిస్థితిని మార్చగలిగితే మారుస్తారు. అది ఫస్ట్. అలా మన చేతిలో లేదు, వాళ్ళని మనమైతే మార్చలేము. ఇక్కడ ఇంకొక కొంచెం నేను పురాణాల వరకు వెళ్తాను. కృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు రాక్షసుల్ని చంపాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు అనుకోండి, దుర్యోధను మార్చడానికి ప్రయత్నం చేశాడా, చంపడానికి ప్రయత్నం చేశాడా? మరి మార్చే ఉద్దేశం భగవంతుడే చేయలేనప్పుడు మనము ఎదుటి వ్యక్తికి ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరు మనం ఎలాగా మార్చేయగలుగుతాం? ఇక్కడ ఫస్ట్ మనకు అది అర్థం చేసుకోండి. శ్రీరాముడైనా సరే కైకేయి విషయంలో కానీ, లేదా ఒక చాకలివాడు అన్న మాట విషయంలో కానీ, ఎవరి విషయంలోనైనా సరే ఏం చేశారు? ఎదుటి వ్యక్తిని మార్చాలని ప్రయత్నం ఏ భగవంతుడు ఎప్పుడు ఎక్కడా చెయ్యలేదు కదా. సో ఇక్కడ మనం కూడా మన భర్తని, మన భార్యని, పిల్లల్ని, ఎవరినైనా వాళ్ళని మార్చే ప్రయత్నం మానుకోండి. ఓకే, మారే వాళ్ళైతే మీరు బాధపడుతున్నారో అర్థమైతే ఖచ్చితంగా వాళ్ళ ముందు ఆ పనే చేయరు కదా. సరే, ఇక్కడ టాపిక్లోకి వద్దాం. ఇక్కడ నేను మీకు ఏం క్లారిటీ ఇచ్చాను అంటే, ఎవరినైనా సరే మనం మార్చాలి అని అనుకోకూడదు. మీరు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మీరు అనుకుని సాధించాలంటే మీరే మారాలి. ఎందుకంటే మీ మనసు మాత్రం మీ చేతిలో ఉంది, వేరే వాళ్ళ చేతిలో లేదు కదా. సో మీకు ఏమైనా కావాలి తినాలని, మీ టేస్ట్, మీ ఫుడ్, మీ హ్యాబిట్స్, మీ అయిష్టాలు అన్నీ మీ సొంతం. ఎలాగో మీ జీవితము, మీ మనసు, మీ ఆలోచనలు, మీ గుణాలు, మీ దుఃఖము, మీ బాధ కూడా మీ చేతిలోనే ఉంటాయి. ఈ మాట అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ దుఃఖము మీ చేతిలోనే ఉంది, మీ సంతోషము మీ చేతిలోనే ఉంది, మీ సాధన మీ చేతిలోనే ఉంది, మీ సక్సెస్ ఫెయిల్ కూడా మీ చేతిలోనే ఉంది. సో ముందు డిసైడ్ అవ్వండి. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, అర్థం చేసుకొని ట్రై చేయండి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలి అంటే దానికి మీ పర్మిషన్ ఉండాలి. మీరు చెప్పకుండా, మీరు బాధపడితే అనుకుంటే తప్ప మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీ చేతికి ఒక పెన్ ఇచ్చాను అనుకోండి, మీరు తీసుకుంటే మీ చేతిలో ఉంటుంది, తీసుకోకపోతే నా చేతిలోనే కదా ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారనుకోండి, దాని గురించి ఆలోచించో, లేదా వాళ్ళు ఇలా ఎందుకు అన్నారనో, లేదా వాళ్ళు నాతోనే ఇలా ఎందుకు ఉన్నారనో. కొంతమందికి అది కూడా జరుగుతుంది. అందరితో బాగానే ఉంటారండి, నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఉంటారండి. వాటి గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి మనం ఏంటి, మీకు ఎలా కావాలో మీరు డిసైడ్ అవ్వండి, మీకు ఏం కావాలో మీరు డిసైడ్ అవ్వండి. అందుకు మీ మనసుతో మీ కంట్రోల్లో ఉంచండి. అట్లీస్ట్ వాళ్ళంటే అననివ్వండి, ఉంటే ఉండనివ్వండి, చేస్తే చేయనివ్వండి. మీ కంట్రోల్లో ఉన్న మీ భావాలు మాత్రం మీ చేతిలో ఉంచుకోండి. వెళ్ళిపోయిన తర్వాత అలా ముఖం కడుక్కొని ఇలా ఒక కాఫీ తాగి నచ్చింది చేసుకుని ముందుకు వెళ్ళిపోండి. అర్థమైంది కదా. సో ఇక నేనేం చెప్తున్నాను అంటే, చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో
మనం మార్చలేని పరిస్థితులు ఉంటాయి, మనం మార్చలేని వ్యక్తులు ఉంటారు, మనం మార్చలేని ఏ విషయాన్ని కూడా మార్చే ప్రయత్నం చేసి ఇంకా స్ట్రెస్ తీసుకోకండి. ఆ ఉన్న పరిస్థితుల్లో మీకు మీరు ఎలా హాయిగా ఉండగలుగుతారు, మిమ్మల్ని మీరు ఎలా బయటపడగలుగుతారు. ఎవరైనా మనల్ని బంధించగలరు కానీ మన మనసును బంధించలేరు కదా, అది మీ చేతిలోనే ఉంది కదా. మీరు ఇల్లు దాటలేరు, లేదా మిమ్మల్ని ఇల్లు దాటించలేరు, లేదా మీరు అనుకున్నవి మీకు వస్తువులు బట్టలు డబ్బులు ఉండవు, కానీ మనసు బుద్ధి ఆలోచన తెలివి మన సొంతమే కదా. సో దానికి ఎలా చాకచక్యంగా తయారు చేసుకోగలము, మీకు ఏం కావాలో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మీరు బాధపడాలనుకుంటున్నారా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా, ఏదైనా సాధిద్దాం అనుకుంటున్నారా, ఎవరికైనా ఉపయోగపడదాం అనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, మీ ఇష్టం. మీకేమన్నా కావాలంటే ఎలాగైనా కావాలంటే చేసుకోవచ్చు. మీ సమయం మీకే ఉండాలి. మనం డైలీ లైఫ్లో చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు పిల్లల గురించి, ఇంటి గురించి, భర్త గురించి, అందరి గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించుకోరు. అంటే మీకు ఇష్టమైన విధంగా మీరు హ్యాపీగా మీ బాడీ కోసం కానీ, మీ మనసు కోసం కానీ, మీ బుద్ధి కోసం కానీ ఏదైనా చేయండి. సంగీతం నేర్చుకోండి, కళలు నేర్చుకోండి, మంచిగా వంటలు నేర్చుకోండి, ముగ్గులు నేర్చుకోండి, సత్సంగం చేయండి, ధ్యానం చేయండి, ఎవరికైనా చెప్పండి. నేర్చుకునే విషయం మీకు ఏది ఆనందం కలుగుతుంది, మీ వలన వేరే వాళ్ళకి, వాళ్ళ వలన మీకు ఆనందం కలిగే ఏ విషయమైనా మొదట ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు నేను ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను, లెందీ వీడియో అయినా, బట్ మనం ఎదురు అక్కచెల్లెల్లో లేదా ఫ్రెండ్స్ మాట్లాడినట్టుగా చెప్తున్నాను అంతే. ఇప్పుడు మీరున్నారు, మీ హస్బెండ్, అత్తో, మామ, తోడుకోళ్ళు ఇష్యూ అయింది, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది, తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళని మీరు మోసారనుకోండి, మీకు వాళ్ళంటే చాలా ఇష్టం అని అర్థం చేసుకోండి. ఇష్టం లేదంటే అలా ఎలా ఆలోచిస్తామని మీరు అనకండి, ఇష్టం కాబట్టి మీరు క్యారీ చేస్తున్నారు. ఎక్కడైనా మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు గుర్తుపెట్టుకొని, మనస్సు, మన ఆలోచనలు, మన సమయం, అది మీకు ఇష్టమైన వ్యక్తుల కోసము, భగవంతుడి కోసము, లేదా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసము, మిమ్మల్ని మీరు సక్సెస్ వైపు నడిపించుకోవడం కోసం మాత్రమే వాడండి. అలా కాకుండా అస్సలు వద్దు, అస్సలు ఇష్టం లేదు అన్న మనుషుల గురించి, వ్యక్తుల గురించి, పరిస్థితుల గురించి ఆలోచించి నాకు ఇలా ఎందుకు ఉంది అని వాపోతూ ఉండడంలో అర్థమే లేదు. అర్థమైంది కదా. మీరు చాలా జాగ్రత్తగా, ఇంటెలిజెంట్గా ఆలోచించండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అన్ని పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈరోజు మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. జై గురుదేవ్. నమస్తే.